అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ దేవాలయం గురించి మాట్లాడుకోవాలంటే ముందు నండూరి వారి కుటుంబం గురించి మనం ఒక మాట చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన అందరికీ తెలుసు, నండూరి వెంకటరమణ గారు, కేబుల్ రమణ గారి అందరికీ సుపరిచితులు. రాజమహేంద్రవరంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అంటే తన ముందుకు వచ్చేవాడు. దానికి ఆ రోజుని రమణ గారికి తోడ్పాటునిచ్చింది కూడా సుబ్బారావు గారు, వాళ్ళ అన్నయ్య గారు. రాజమహేంద్రవరంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది, మీ సహాయం కావాలి అంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా వెన్నంటి ముందుకు నడిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే కుటుంబానికి ఆ మంచి పేరు ఉన్నది అనేటటువంటి కూడా వాస్తవం. అంతేకాకుండా ఎక్కడ ఏది జరిగినా కూడా ఈ దేవాలయాల్లో చాలా దేవాలయాలకి సహాయ సహకారాలు అంటే సిమెంట్ రూపంలోనూ ఇసుక రూపంలోనూ అందించిన దాతలు కూడా వాళ్ళని చెప్పుకోవాలి. ఈ లాలాజరి హౌసింగ్ బోర్డులో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని నిర్మాణం చేసినప్పుడు కూడా రాజా అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగా సుబ్బారావు గారు, రాజా మనం ఇలా కడదాం, నేను ఇదంతా చూసుకుంటానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఇక్కడ స్థలం తీసుకుని ఈ గుడి కట్టడం, ఇక్కడ ప్రజలందరికీ కూడా అంటే ఏదో ఒక కార్యక్రమం, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం నిర్వహింపబడేటట్టు చూడటంలో ప్రముఖ పాత్ర వహించటం. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు చెప్పగానే తండ్రికే ప్రణవ మంత్రాన్ని బోధించినటువంటి గురువులకే గురువు కింద చెప్పబడినటువంటి స్వామి ఆయన. ఆ స్వామి దేవతల సేనాధిపతి. అటువంటి స్వామిని కొలుచుకోవటం ద్వారా మనం అన్ని రకాల సంపదల్ని పొందవచ్చు. అదేవిధంగా ధీరత్వానికి కానీ శూరత్వానికి కానీ దేన్నైనా కూడా మనం పొందాలి అంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవలసినటువంటి అవసరం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయంలో చాలా పట్టుదలగా ఉంటాడు. ఏ కార్యక్రమం చేయాలని ఆయన ఒక దీక్ష పట్టుదల కావాలంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవలసినటువంటి అవసరం ఉంది. సుబ్బారావు గారితో పాటు సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. బహుశా వీళ్ళిద్దరికి అంటే ముందు నుంచి స్నేహం ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళిద్దరికి ఒక బంధం ఏర్పాటు చేశారేమో అనుకోవచ్చు. ఎందుకంటే కోరుకొండ రోడ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని ఏమో మన సుబ్బిల్ సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ లాలచూరు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సుబ్బారావు గారు, ఇద్దరు కూడా చాలా చక్కగా నిర్వహింపబడేటట్టు చూడటం. ముఖ్యంగా ఇక్కడ పంతులు గారు ఒక ఆయన ఉన్నారు, అజయ్ శర్మ గారు, ఆయన గురించి ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా అబ్బాయి రెండో విషయం ఏంటంటే గణేష్ మంచి ఫ్రెండ్. అంటే ఈ దేవుడిని ఎంత బాగా కొలుస్తాడో అదే విధంగా బయట ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగిందంటే ఆడికి ఉరికేస్తాడు. అదే ఆయన గురించి చెప్పాల్సినటువంటి ప్రత్యేకత. అంటే బహుశా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవటం వలన ఆ రకమైనటువంటి పట్టుదల మొత్తం అందరిలోనూ ఉందేమో అనిపిస్తుంది. అందరికీ మంచి జరగాలి, ఎక్కడ ఏది ఇబ్బంది ఉండకూడదన్న ఆలోచనతో సుబ్బారావు గారు నిర్వహిస్తున్నటువంటి దేవాలయం ఇలా అందరికీ మంచి కలిగజేసేటట్టు, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలిగేటట్టు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తుంది. ఇది ఈ సంవత్సరం నిన్నటితో 2వ వార్షికోత్సవం పూర్తయింది. ఈవేళ భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. లాలాచూరు భక్తులందరూ చాలా సహకరించి నన్ను ముందుండి నడిపించారు. మా తమ్ముడు కోరిక మేర కట్టిన ఈ ఆలయాన్ని 2 సంవత్సరాలు దిగ్విజయంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 12 గంటల వరకు ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంకాలం కూడా హారతులతో సహా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుద్ధ షష్ఠికి కళ్యాణము, మూలమంత్ర హోమం జరుగుతుంది కంపల్సరీగాను. అలాగే ఇక్కడ మొన్న జరిగిన కార్యక్రమాల్లో స్వామివారికి భక్తులందరూ ఇక్కడ పాలకావడి సుమారు 1 మంది పాలకావడి చేసి ఉత్సవం జరిపారు. చాలా బాగా జరిగింది. అలాగే తర్వాత పల్లకి ఉత్సవం కూడా చాలా బాగా జరిగింది. దానికి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వచ్చి పల్లకి మూసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో పాలకాడు ఉత్సవం అని చెప్పి తమిళనాడులో జరిగే ఉత్సవాన్ని కూడా ఇక్కడ చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తూ ప్రతి నెల స్వామి నక్షత్రం కృతికా నక్షత్రం రోజున కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి.
కాబట్టి ఈ పూజలన్నింటినీ భక్తులు వినియోగించుకుని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటూ నమస్కారం. సుబ్రహ్మణ్యాయ నమః. ఎంతో ప్రతిష్టాత్మకంగా మన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని శ్రీశేషులు నండూరి వెంకటరమణ గారు కోరిక మేరకు ఎప్పుడు కూడా గుడి కట్టాలనేవారు ఇంకా రమణ. అలాగే వాళ్ళ అన్నయ్య దాన్ని బాధ్యతగా తీసుకుని ఈ తాళాచెరు గ్రామ ప్రజలకి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన ఎంతో వ్యయ ప్రయాసాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, దేవాలయం నిర్మించడం జరిగింది. అలాగే ఈ దేవాలయంలో నిత్య పూజలు అలాగే 2 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు నండూరు సుబ్బారావు గారు. అలాగే హౌసింగ్బోర్డు గ్రామ ప్రజలు యేసుపాదం గారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం గ్రామ ప్రజలంతా కూడా ఎంతో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. మనకి రాజమండ్రికి మర్మా కాలనీలో అలాగే కోరుకొండ రోడ్లో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా అది నిర్వహించడం జరుగుతుంది. అంతకంటే అద్భుతంగా నండూరు సుబ్బారావు గారు ఈ దేవాలయాన్ని నిర్మించి నండూరు వెంకటరమణ గారు కోరికని, ఆయన ఆశయాన్ని ఆయన సుబ్బారావు గారు నిర్వహించినందుకు, ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నందుకు వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని తెలుపుకుంటూ సుబ్రహ్మణ్యాయ నమః.